హాయ్ అండి, నేను మీ స్నేహ అఫీషియల్. ఈరోజు అయితే ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. అది ఏంటో కాదండి, కరివేపాకు చికెన్ ఫ్రై అండి. ఇది ఒక రెస్టారెంట్లో తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ కిలో చికెన్ తీసుకొని బాగా కడిగేసి ఇక్కడ ఉడకబెట్టాలండి. దీన్ని కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే చికెన్లో ముందే వాటర్ ముడతాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఉడకనివ్వాలండి. ఇది ఉడికే లోపల మనమైతే మసాలా అయితే రెడీ చేసుకుందామండి. ఈ మసాలా కోసం వచ్చి నేను ఇక్కడ ఒక 5 యాలకులు, లవంగం, చెక్క, సోంపు అండి, కొంచెం సోంపు, మిరియాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఎగనివ్వాలండి. కరివేపాకు అయితే ఇక్కడ మంచిగా కడిగి వాటర్ లేకుండా ఇలా చేసుకున్నానండి. ఇది 1 కప్పు కరివేపాకు వేసుకొని మంచిగా ఈ కరివేపాకును కూడా ఇలా నలిపితే నలగలండి. అలా కరివేపాకు కూడా సిమ్లో పెట్టేసి బాగా ఎగనివ్వాలి. అంతలోపల చూడండి, చికెన్ అయితే ఇలా ఉడికిపోవాలి. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసేయాలండి చికెన్లో అండి. వాటర్, ఈ మిగిలిన వాటర్ కూడా నేను ఏం చేస్తానో చూడండి. ఇలా మంచిగా చికెన్ తీసుకుని చేస్తాను కదా, అంతలోపల ఇక్కడైతే చూడండి కరివేపాకు ఇలా పట్టుకుంటే క్రిస్పీగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు పౌడర్ లాగా చేసుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా అయితే చేయకూడదండి. చూడండి ఇలా చేయాలి. కొంచెం బరకగా ఉంది కదా, ఇలా చేయాలి. ఇప్పుడైతే నేను దీనికోసం నెయ్యి వాడుతున్నాను అండి, నూనె వాడలేదు. ఈ రెసిపీ కోసం ఓన్లీ నెయ్యి వాడుతున్నా. ఇక్కడ ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు, అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు అంటే అది ఆప్షన్ అండి. అల్లం వెల్లుల్లి కాకపోయినా కూడా కొంచెం అల్లము వెల్లుల్లి అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే కచాపిచాగా నేనైతే 1 స్పూన్ వేసుకున్నా. ఇక్కడ ఒక 8 పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకోవాలండి. కంపల్సరీ ఆనియన్ అయితే వేసుకోవాలి పేస్ట్ చేసి. దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి 3 మినిట్స్ బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేయాలండి. చికెన్ అయితే బాగా ముక్క అనేది మనకు బాగా వేగలండి. దానికోసం ఎక్కువ కలబెట్టకూడదు, ఎందుకంటే చికెన్ ముందే ఉడికింది కాబట్టి ఎక్కువ కలబెట్టకుండా సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ దీన్ని బాగా వేగనివ్వాలండి. ఇది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ అండి కరివేపాకు పొడి వేస్తున్నాను. మసాలా పొడి వేస్తున్నా. ఈ మసాలా పొడి కూడా ఒక 3 మినిట్స్ బాగా ఇలా వేగిన తర్వాత మిగిలిన వాటర్ ఏం చేశానో చూడండి. ఈ వాటర్ ఇలా పోయడం వల్ల ముక్కలకి ఆ పొడి అనేది మంచిగా లోపలికి అనేది స్ప్రెడ్ అవుతుందండి. అప్పుడు ముక్క తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా దగ్గరికి వచ్చేలా. నేనైతే ఈ రెసిపీ అయితే హోటల్ వాళ్ళని అడిగితే ఇది ఎలా చేయాలో చెప్పారండి, అందుకు నేను మళ్ళీ ట్రై చేసి చూపిస్తున్నా. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇది మళ్ళీ ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. సెకండ్ టైం వేసి మళ్ళీ ఫాస్ట్గా 3 వేసేయకుండా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన పొడి మొత్తం వేసేసి ఒక 3 మినిట్స్ దీన్ని మంచిగా వదిలేసేయాలండి. ఇది మాడదండి, ఆడ సిమ్లో పెట్టేసుకుంటాం కాబట్టి సిమ్లోనే అవుతుంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, సాల్ట్ అయితే ముందే వేసినాం, అదే సరిపోతుందండి. ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 3 మినిట్స్ వేగిన తర్వాత చికెన్ ఫ్రై అయితే ఇలా మంచిగా రెడీ అయిపోతుందండి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.